నమస్కారం పిల్లలు. మీ అందరికీ స్వాగతం. జంతువులు కదులుతాయని మనకు తెలుసు. మనుగడ కోసం దాని వాతావరణంలో ఏదైనా మార్పు కారణంగా కదలిక జరుగుతుంది. వాతావరణంలో వచ్చే మార్పులను ఉద్దీపన అంటారు. ఉద్దీపనకు జీవుల ప్రతిచర్యను ప్రతిస్పందన అంటారు. ఈ ప్రతిస్పందన సాధారణంగా జీవుల కదలిక రూపంలో లేదా గ్రంథుల ద్వారా రసాయన పదార్థాల స్రావం రూపంలో ఉంటుంది. మొక్కలు కదులుతాయా? మీరు ఎప్పుడైనా ట్వైనర్ లేదా క్లైంబర్ సపోర్టులో పెరగడం మరియు అందమైన పువ్వు వికసించడం ఎప్పుడైనా చూసారా? నేను బిందూని. 10వ తరగతి జీవశాస్త్రం యొక్క పాఠం నియంత్రణ మరియు సమన్వయం నుండి మొక్కల హార్మోన్లు అనే ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోలో నన్ను అనుసరించండి. ఏదైనా పరిస్థితిలో జీవులు తమ కండరాలు లేదా గ్రంథులను ఉపయోగించి వాటి వాతావరణంలో సంబంధిత ప్రతిస్పందనలను చూపుతాయి. శరీరంలోని వివిధ భాగాల మధ్య సమన్వయం ఉండాలి. ఇది మరొక వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది. దీన్నే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సిస్టమ్ అంటారు. మొక్కలలో మొక్కల హార్మోన్లు అనే ప్రత్యేక రసాయనాల ద్వారా సమన్వయం ఏర్పడుతుంది. జంతువులలో ఇది ఇంద్రియ అవయవాలు, నాడీ వ్యవస్థ మరియు ఎండోక్రైన్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. మొక్కలలో రసాయన సమన్వయం. సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రమే లోటస్ పువ్వు వికసిస్తుందని మరియు సూర్యాస్తమయానికి ముడుచుకుంటుందని మీరు గమనించారు. రాత్రి మల్లెలు సూర్యాస్తమయం సమయంలో వికసిస్తాయి మరియు సూర్యోదయానికి ముడుచుకుంటాయి. పెద్ద మర్రి చెట్ల కొమ్మల నుండి వేర్లు భూమివైపు పెరుగుతాయి. పెప్పర్ మొక్కల టెండ్రిల్స్ వాటి పెరుగుదల సమయంలో చెట్టు చుట్టూ మురి లేదా మెలితిరిగిన కదలికను కలిగి ఉంటాయి. మొక్కలు ఈ దృగ్విషయాలను చూపించడానికి కారణమేమిటి? అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. మొక్కల హార్మోన్లను జాబితా చేయండి. మొక్కల హార్మోన్లను వృద్ధి ప్రమోటర్లు మరియు పెరుగుదల నిరోధకాలుగా వర్గీకరించండి. మొక్కల హార్మోన్లు మొక్కలలో వివిధ శారీరక కార్యకలాపాలను ఎలా నియంత్రిస్తాయో మరియు సమన్వయం చేస్తాయో అర్థం చేసుకోండి. కీలక పదాలు: కోలియోప్టైల్, ఆక్సిన్స్, గిబ్బెరెల్లిన్స్, సైటోకినిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఇథిలీన్, పార్థినోకార్పీ, సెనిసెన్స్, అబ్సిసిషన్. మొక్కల హార్మోన్లపై కాన్సెప్ట్ మ్యాప్ చూద్దాం. మొక్కలకు జంతువుల వంటి నాడీ వ్యవస్థ మరియు ఇంద్రియ అవయవాలు లేవు. అయినప్పటికీ మొక్కలు కాంతి, గురుత్వాకర్షణ, రసాయనాలు, నీరు మరియు నేల వంటి ఉద్దీపనల ఉనికిని గ్రహించి వాటికి ప్రతిస్పందిస్తాయి. ఇవి మొక్కల హార్మోన్ల ద్వారా ఉత్పన్నమవుతాయి. మొక్కలలో ప్రతిస్పందన చాలా నెమ్మదిగా ఉంటుంది. అది వెంటనే గమనించబడదు, కానీ కొంత సమయం తర్వాత ప్రభావం చూడవచ్చు. వివిధ ఉద్దీపనలకు ప్రతిస్పందనగా మొక్కల కదలికను ట్రాపిజం అంటారు.
ఫోటోట్రోపిజం అనేది కాంతికి ప్రతిస్పందన. జియోట్రోపిజం అనేది గురుత్వాకర్షణకు ప్రతిస్పందన. హైడ్రోట్రోపిజం అనేది నీటికి ప్రతిస్పందన. టిగ్మోట్రోపిజం అనేది స్పర్శకు ప్రతిస్పందన. థర్మోట్రోపిజం అనేది ఉష్ణోగ్రత లేదా వేడికి ప్రతిస్పందన. కెమోట్రోపిజం అనేది రసాయనాలకు ప్రతిస్పందన. మొగ్గలు ఏర్పడటం, పువ్వులు వికసించడం, ఆకులు పొడవుగా పెరగడం లేదా అడ్డంగా పెరగడం, ఫలాలు కాస్తాయి. పడిపోవడం మరియు ఆకులు రాలడం మరియు పండ్ల పక్వానికి రావడం వంటివి కాలానుగుణ మార్పుల వల్ల సంభవిస్తాయి. కానీ కొన్నిసార్లు మీరు మొగ్గలు, ఆకులు, పువ్వులు మరియు పండ్లు అకాల పడిపోవడం చూడవచ్చు. కొన్ని మొక్కల హార్మోన్లు విడుదల కావడం కూడా దీనికి కారణం. మొక్కల హార్మోన్లను ఫైటోహార్మోన్స్ అని కూడా అంటారు. అవి సేంద్రియ సమ్మేళనాలు. ఇవి ఒక కణజాలంలో ఉత్పత్తి చేయబడతాయి మరియు మరొక కణజాలానికి బదిలీ చేయబడతాయి. అక్కడ అవి వాటి నిర్దిష్ట ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధిని నియంత్రిస్తాయి. అందువల్ల వాటిని వృద్ధి నియంత్రకాలు అని కూడా పిలుస్తారు. మొక్కల హార్మోన్ల రకాలు. మొక్కల హార్మోన్లలో 5 ప్రధాన తరగతులు ఉన్నాయి. వారు ఆక్సిన్స్, సైటోకినిన్స్, గిబ్బెరెల్లిన్స్, అబ్సిసిక్ యాసిడ్ ABA, ఇథిలిన్. ఈ మొక్కల హార్మోన్లన్నింటిలో ఆక్సిన్స్, సైటోకినిన్స్ మరియు గిబ్బెరెల్లిన్స్ మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అయితే అబ్సిసిక్ ఆమ్లం మరియు ఇథిలిన్ మొక్కల పెరుగుదలను నిరోధిస్తాయి. మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి అవసరం. సూర్యరశ్మికి దూరంగా ఉన్న మొక్కలు సూర్యకాంతి వైపు మొగ్గు చూపుతాయి లేదా వంగి ఉంటాయి. ఇది ఎలా సాధ్యం? సూర్యరశ్మికి ప్రతిస్పందనను చూపించడానికి ఆక్సిన్లు కాండం యొక్క వంపుపై పనిచేస్తాయి. కాండం యొక్క కాంతి ప్రకాశించే వైపు ఎక్కువ ఆక్సిన్ సేకరిస్తుంది. కాబట్టి ఆ వైపు కణాలు వేగంగా పెరుగుతాయి. కాండం వంగడానికి ఎదురుగా కణాలు నెమ్మదిగా పెరుగుతాయి. చార్లెస్ డార్విన్ మరియు అతని కుమారుడు ఫ్రాన్సిస్ డార్విన్ ఫోటోట్రోపిజంపై కొన్ని ప్రయోగాలు చేశారు. వారు కాండం యొక్క కొన, కోలియోప్టైల్ యొక్క టెర్మినల్ భాగాన్ని మెటల్ రేకు యొక్క సిలిండర్తో కప్పారు. వైపు నుండి వస్తున్న కాంతికి మొక్కను బహిర్గతం చేసింది మరియు మొలక వంగడం జరగలేదు. కాంతిని చొచ్చుకుపోయేలా అనుమతించినట్లయితే సిలిండర్ బెండింగ్ సాధారణంగా జరుగుతుంది. మొలకలు స్వేచ్ఛగా పార్శ్వకాంతికి గురైనప్పుడు వారు పేర్కొన్నారు. కొంత ప్రభావం పైభాగం నుండి దిగువ భాగానికి ప్రసారం చేయబడుతుంది. దీనివలన పదార్థం వంగి ఉంటుంది.
1926లో డచ్ ప్లాంట్ ఫిజియాలజిస్ట్ ఎఫ్.డబ్ల్యూ. వెంట్ ఈ ప్రభావాలను ఉత్పత్తి చేసిన మొక్క నుండి వేరు చేయడంలో విజయం సాధించారు. ఓట్ మొలకల నుండి కోలియోఫైల్ చిట్కాలను కత్తిరించారు. అతను అగర్ ముక్కపై చిట్కాలను ఉంచాడు మరియు వాటిని 1 గంటపాటు ఉంచాడు. తరువాత అతను అగర్ను చిన్న దిమ్మలుగా కోసి శిరచ్ఛేదం చేసిన మొక్కల ప్రతి మొద్దుకు ఒక వైపున 1 దిమ్మెను ఉంచాడు. మొత్తం ప్రయోగం సమయంలో వారు చీకటిలో ఉంచారు. 1 గంటలోపు అతను అగర్ బ్లాక్ని ఉంచిన వైపు నుండి ఒక ప్రత్యేకమైన వంగడాన్ని గమనించాడు. కోలియోప్టైల్ చిట్కాతో సంబంధం లేని అగర్ బ్లాక్ ఎటువంటి వంగడం లేదా బ్లాక్ ఉంచబడిన వైపు కొంచెం వంగడం మాత్రమే ఉత్పత్తి చేసింది. రసాయన ఉద్దీపనను ఉపయోగించి కోలియోప్టైల్ చిట్కా దాని ప్రభావాన్ని చూపుతుందని వెంట్ ఈ ప్రయోగాలను వివరించాడు. ఈ రసాయన ఉద్దీపనకు ఆక్సిన్ అని పేరు వచ్చింది. ఆక్సిన్ అనేది గ్రీకు పదం. దీని అర్థం పెరగడం అనేది వెంట్ ద్వారా కనుగొనబడింది. ఆక్సిన్లను సహజ మరియు సింథటిక్ ఆక్సిన్లుగా వర్గీకరించారు. మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆక్సిన్లను ఐఏఏ లేదా ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్ వంటి సహజ ఆక్సిన్లు అంటారు. కృత్రిమంగా సంశ్లేషణ చేయబడిన ఆక్సిన్లను 2,4-డి లేదా 2,4-డైక్లోరోఫెనాక్సీ ఎసిటిక్ యాసిడ్ వంటి సింథటిక్ ఆక్సిన్లు అంటారు. సైటోకినిన్స్. సైటోస్ అంటే సెల్ మరియు కినిసిస్ అంటే విభజన. ఇవి మొక్కల కణాలలో కణ విభజన లేదా సైటోకినిసిస్ను ప్రోత్సహించే మొక్కల హార్మోన్లు. ఇది మొదట హెరింగ్ ఫిష్ స్పెర్మ్ నుండి వేరుచేయబడింది. జియాటిన్ అనేది జియామేస్ నుండి వేరుచేయబడిన సైటోకినిన్. కొబ్బరిలోని ద్రవ ఎండోస్పర్మ్లో సైటోకినిన్ పుష్కలంగా లభిస్తుంది. గిబ్బెరెల్లిన్స్ అత్యంత సమృద్ధిగా కనిపించే మొక్కల హార్మోన్లు. కురోసావా వరి పంటలలో బకానే వ్యాధి లేదా మూర్ఖపు మొలక వ్యాధిని గమనించాడు. గిబ్బరెల్లా ఫుజికురోయ్ అనే శిలీంధ్రం వల్ల వరిలో ఈ అంతర్నాళ పొడుగు ఏర్పడింది. క్రియాశీల పదార్థం గిబ్బరెల్లిక్ యాసిడ్గా గుర్తించబడింది. అబ్సిసిక్ యాసిడ్ ఏబిఏ అనేది గ్రోత్ ఇన్హిబిటర్. ఇది అబ్సిసిషన్ మరియు డోర్మాన్సీని నియంత్రిస్తుంది. ఇది వివిధ రకాల ఒత్తిడికి మొక్కల సహనాన్ని పెంచుతుంది. కాబట్టి దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. ఇది మొక్కల క్లోరోప్లాస్ట్లో కనిపిస్తుంది. ఇథిలిన్ మొక్కల హార్మోన్. ఇథిలిన్ ఒక వాయువు.
ఇది పెరుగుదల నిరోధకం. ఇది ప్రధానంగా పండ్ల పరిపక్వత మరియు పక్వానికి సంబంధించినది. యాపిల్స్, అరటిపండ్లు మరియు పుచ్చకాయలు వంటి పండ్లు పక్వానికి వచ్చే సమయంలో ఇథిలీన్ యొక్క గరిష్ట సంశ్లేషణ జరుగుతుంది. ఈ మొక్కల హార్మోన్ల యొక్క శారీరక ప్రభావాలు. ఇవి కణ విభజన, కణ విస్తరణ మరియు కణ భేదాన్ని ప్రోత్సహిస్తాయి. అవి షూట్ సిస్టమ్ యొక్క ఫోటోట్రోపిక్ కదలికను ప్రేరేపిస్తాయి. వారు వేర్లు, పువ్వులు మరియు పండ్ల అభివృద్ధిని ప్రారంభిస్తారు. ఇథిలీన్ ఆకులు, పువ్వులు మరియు పండ్లు రాలడాన్ని నియంత్రిస్తుంది. పువ్వులు మరియు పండ్లు అకాల వాడిపోవడాన్ని నియంత్రిస్తుంది. గిబ్బెరెల్లిన్స్ పార్థినోకార్పీని ప్రేరేపిస్తుంది. విత్తనాలు మరియు మొగ్గల నిద్రాణ స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. ఆకుల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. స్టొమాటా తెరవడాన్ని నియంత్రిస్తుంది. మొక్కల హార్మోన్ల సాధారణ చర్యల కోసం ఇక్కడ ఇవ్వబడిన పట్టికను గమనించండి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: మొక్కలు కాంతి, గురుత్వాకర్షణ, రసాయనాలు, నీరు మరియు నేల వంటి ఉద్దీపనల ఉనికిని గ్రహించి వాటికి ప్రతిస్పందిస్తాయి. వివిధ ఉద్దీపనలకు ప్రతిస్పందనగా మొక్కల కదలికను ట్రాపిజం అంటారు. మొక్కల హార్మోన్లను ఫైటోహార్మోన్స్ అని కూడా అంటారు. ఆక్సిన్లు కాండం మరియు మూలాల కొన వద్ద ఉత్పత్తి చేయబడతాయి మరియు పొడుగు జోన్కు వలసపోతాయి. సైటోకినిన్లు మొక్కల కణాలలో కణ విభజన లేదా సైటోకినిసిస్ను ప్రోత్సహిస్తాయి. గిబ్బెరెల్లిన్స్ విత్తనాలు లేని పండ్లు మరియు పార్థినోకార్పిక్ పండ్లు ఏర్పడటానికి ప్రేరేపిస్తాయి. అబ్సిసిక్ యాసిడ్ అనేది పెరుగుదల నిరోధకం. ఇది అబ్సిసిషన్ మరియు డోర్మాన్సీని నియంత్రిస్తుంది మరియు వివిధ రకాల ఒత్తిడికి మొక్కల సహనాన్ని పెంచుతుంది. ఇథిలీన్ అనేది పండ్ల పరిపక్వత మరియు పక్వానికి సంబంధించిన వాయువు.